ఓకే, రాజు రవీంద్ర గారు జాయిన్ అవుతారండి, బట్ ముందు అడిగేసేయండి ఉన్న వాళ్ళని. వస్తున్నారు, ఈస్ కమింగ్, బట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. నవీన్ చంద్ర గారు, నవీన్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. అండ్ ఏంటి సోషల్ మీడియాలో మీ మీద ఒకటి నడుస్తుంది, ఏంటి అసలు ఎలా చేస్తున్నాడు ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్, అసలు మంత్లీ 1 or 2 ఫిలిమ్స్ వచ్చేస్తున్నాయి, అసలు ఏంటి ఎలా చేస్తున్నారు ఇంత ఫాస్ట్ ఫేజ్లో? ఫాస్ట్ ఏం లేదు సార్, లైక్ రిలీజ్ టైంలోనే మారింది అంతే. షెడ్యూల్ ప్రకారంగా లైక్ ఐఎమ్ షూటింగ్ 1 film 2 films అట్ ఏ టైం. కాకపోతే రిలీజ్ టైం లైన్స్ మారుతున్నాయి. లైక్ 28 Degrees ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, ఇట్ టుక్ టైమ్ అండ్ రిలీజ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఇన్ ద సేమ్ మంత్. బ్లైండ్ స్పాట్ ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, అంటే ఫిలిం షూట్ అయిన తర్వాత ఇట్స్ 11. సో లక్కీలీ ఎక్కడో లక్ అనాలో లేకపోతే అదృష్టం అనాలో టైం లైన్ కలిసి వచ్చి ఇట్స్ వర్కింగ్ యాక్చువల్లీ. బట్ నేనైతే టైం లైన్లో షూట్ చేస్తున్నా, బట్ రిలీజెస్ టైం లైన్ మిస్ అవుతున్నా అంతే. ఓకే, రీసెంట్గా అందాల రాక్షసి రిలీజ్ అయింది, మీరు ఒక స్టెప్ రీక్రియేట్ చేశారు, మళ్ళీ అది బాగా వైరల్ అయింది. మీ అంత స్పీచ్ లెంతీ స్పీచ్ కాకుండా క్రిస్ప్గా చెప్పండి. మీరు నాకు తెలిసి మీరు ఎప్పటి నుంచో 6-7 years నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు హనురావుపిడి గారికి రాహుల్కి కంటిన్యూస్ కాంటాక్ట్లు ఉన్నారు. రిలీజ్ చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మాతో కాంటాక్ట్లు ఉన్నారు. యువర్ లైక్ టెలింగ్ మీ దట్ రిలీజ్ అవ్వాలని. బట్ మీరు చెప్పిన తర్వాత అయింది అనుకుంటా, లైక్ సమ్వేర్ యువర్ విషింగ్ దట్ రిలీజ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ రిక్రియేట్ చేయడం అంటే నాకు తెలియదండి, అంటే నేను అక్కడ ఆ క్రౌడ్ అక్కడ జనాల్లో కూర్చున్నప్పుడు నేను మర్చిపోయా, నేనేంటో నేను ఎవరో మర్చిపోయా. ఆ క్యారెక్టర్ చూసిన 13 years తర్వాత ఆ క్యారెక్టర్ చేసింది నేనే. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నాలో వాడు వచ్చేసాడు, సూర్య అనేవాడు వచ్చాడు. సో అది నా మూమెంట్, అది మళ్ళీ రిలీజ్ అవుతుందా లేదో తెలియదు, బట్ ఆ మూమెంట్ నాది. అది ఆ 3 ఎంతో టైంలో చేశాను, బట్ చేసేసాను. ఐ ఫెల్ట్ ఇట్, ఐ డిడ్ ఇట్, అండ్ నచ్చింది చాలామందికి. థ్యాంక్ యూ అండి. శేఖర్ గారు సూర్య. అండ్ ఈ సినిమా క్యారెక్టర్ పేరు కూడా సూర్య అనమాట. సో 13 సంవత్సరాల్లో ఎక్కడ నాకు మధ్యలో సూర్య అనే క్యారెక్టర్ పేరు రాలేదు. సో ఐ థింక్ ఆఫ్టర్ 13 years ఫర్ దిస్ ఫిలిం ఐ గాట్ సూర్య. సంథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మీ అంతే. ఆల్ ది బెస్ట్ అండి. శేఖర్ గారు. హాయ్ బ్రో. ఇలాంటి స్క్రిప్ట్స్కి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ సినిమాకి బీజిఎం చేయడం, ఎస్పెషల్లీ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ మర్డర్ మిస్టరీ ఇదంతా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు బేసిక్గా మనం మలయాళంలో అట్లా చూస్తాము. సో మోస్ట్లీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇవాళ హిట్ అవుతున్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ నేను అలా మూవీస్ చూసి సో ఇంకా దీంట్లో ఇంకా కొత్తగా ఎలా చేస్తాము, అండ్ మెయిన్ సపోర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్. సో ఆయన మనం ఎక్కడన్నా ఎక్కువ కమర్షియలైజ్ దానికి వెళ్తున్నా కూడా, సో స్టార్టింగ్ కొంచెం ఇలా కాదు ఈ అప్రోచ్లో వెళ్దాము అని ఒక డిస్కషన్స్ జరుగుతూ, సో ఓవరాల్గా చూసేటప్పటికి ఇట్ కేమ్ రియలీ వెల్. చాలా స్కోప్ ఉంది, మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది దీంట్లో, అండ్ అలాగే ఎమోషన్స్ ఉన్నాయి, ఇంటెన్సిటీ ఉంది. సో డ్రామా ఎంత ఉంటే అంత మ్యూజిక్కి ప్లస్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు అడిగింది ఇది కొత్త జానర్, అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ జర్నీ అండ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నవీన్ గారు. హాయ్ సార్. హలో అండి. మీరు ఉన్న పరిధిలో చాలా డిఫరెంట్గా ట్రై చేసి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెన్ లాస్ట్ ఫిల్మ్ 11 కూడా డీసెంట్ అప్లాజ్ వచ్చింది. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక జనాలకి రీచ్ అయ్యి కొంచెం బాగా మాట్లాడుకుంటున్నారు, బట్ థియేటర్స్లో ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారు అసలు, ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి?
అండర్ పర్ఫార్మ్ అంటే సార్, నేను చేసే సినిమాలు, నేను చేసే కాన్సెప్ట్ వెంటనే లైక్ మార్నింగ్ షో అవ్వగానే లైక్ నాకు అలా ఓపెనింగ్స్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేరు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ విల్ టేక్ టైమ్ ఫర్ వర్డ్ ఆఫ్ మౌత్, అండ్ వెన్ ఆడియన్ లైక్స్ ద ఫిల్మ్, ఫర్ హిమ్ టు టెల్ అనదర్ ఆడియన్ కొంత టైం పడుతుంది. ఈరోజు ఫ్రైడే చూసిన వాళ్ళు సాటర్డే ఆడియన్స్, ఫ్రైడే చూసిన వాళ్ళు సాటర్డే ఆడియన్స్ వచ్చే వాళ్ళకి చెప్పుంటారు. లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ ఫిలిమ్స్ నావి ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కడో ఐ ఫీల్ ఆఫ్టర్ అ వీకెండ్ ఇఫ్ I could hold more on theatres. Na films, if it runs more, hold more for theatres. Word of mouth వచ్చే లోపే I think the film is moving forward. So somewhere I feel wait for the film's content to talk. If the film is good అంటే spread అవుతూ next weekend కన్నా నిజంగా సినిమా ఫుల్స్ అవుతాయి. బట్ somewhere I feel word of mouth అనే విషయం నాకు ఇంకా కొంచెం ఎక్కువ అవ్వాలి. అండ్ ఐ షుడ్ గెయిన్ సమ్ గుడ్ థియేటర్స్ వేర్ ఆడియన్స్కి దగ్గరగా ఉండే థియేటర్స్. ఇప్పుడు నా సినిమాలు చూస్తే థియేటర్లో ఎక్కడో దూరంగా అక్కడ 2 స్క్రీన్స్, ఇక్కడ 1 స్క్రీన్స్ అలా ఉంటున్నాయి. అయినా వెళ్ళి చూస్తున్నారు కదా సార్. అందుకంటే ఐ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ గ్రాటిట్యూడ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఫిలిం బై ఫిలిం, అండ్ హోప్ఫుల్లీ వన్ డే లైక్ మీరు చెప్పినప్పుడు ఓటీటీ నుంచి థియేటర్కి స్ట్రాంగ్గా ఆడియన్స్ విల్ సపోర్ట్ మీ అండ్ లవ్ మీ సార్. బట్ అంటే మీరు అన్నట్టు ఒక నీష్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా, ఎక్కువ ఐబాల్స్ గ్రాప్ చేసేలా ఉండకుండా కొంచెం ట్రెడిషనల్ అప్రోచే వెళ్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. ప్రెస్ మీట్స్ లేకపోతే ఈవెంట్స్ ఇలాగా దాన్ని డిఫరెంట్గా ఏదైనా ప్రమోట్ చేస్తే ఇంకా, ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు చేసే ఫిల్మ్స్ దే రిక్వైర్ మోర్ డిఫరెంట్ ప్రమోషన్స్. ఎస్ సార్. అలా ఏదైనా ప్లాన్ చేసుకోలేమో కదా సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సార్, సినిమా అనే కాదు సార్, ఎవ్రీ ఫీల్డ్కి ఒక రకమైన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టేక్ ఇట్ ఫర్ అ స్మాల్ షాప్, పెటీ షాప్ ఆల్సో దే ఆర్ డూయింగ్ ప్రమోషన్ ప్రాపర్లీ నౌ. ఎలా అంటే సార్, నాకు తెలీదు మేము చేసే ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా నాకు తెలియట్లేదు సార్. అంటే ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తున్నాం, లైక్ ఎలా చేయాలి అనేది ఒక రూల్ ఉంది కదా సార్, హౌ ద ఫిలిం షుడ్ బి ప్రమోట్. అదీను చేస్తున్నాం, ప్లస్ మీటింగ్ మెనీ పీపుల్ అండ్ ప్రమోటింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ ఐ డోంట్, నాట్ ఓన్లీ మై ఫిల్మ్, మెనీ ఫిల్మ్స్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదనే డౌటే ఉంది సార్ నాకు కూడా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. ఇప్పుడు కూడా ప్రతి సినిమాతో ఒక ఒపీనియన్, ఫస్ట్ హాఫ్లో ఒక ఒపీనియన్ ఉంటే సెకండ్ హాఫ్కి ఒపీనియన్ మార్చేస్తారు మీ క్యారెక్టర్స్తో. అండ్ అంటే హీరో షేడ్ ఉంటే విలన్గా అంటే హీరోగాను అలా మారుతూ ఉంటారు. సో బట్ ఈ క్యారెక్టర్ సూర్య మళ్ళీ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సూర్యతో రాబోతున్నారు, సూర్య పేరుతో. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇది వచ్చేసి లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. ఇది అంటే నాకు రెలవెంట్ అయిన క్యారెక్టర్. ఒక జిమ్ ట్రైనర్, హీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ స్మాల్ డాటర్. సో వీడి ఫ్యామిలీలో వీడి గురించి జరిగే ఒక కథ ఇది. ఎంత సింపుల్గా, ఎంత హ్యూమన్లీగా ఉండే క్యారెక్టర్స్ ఇవి. సో 100% దీంట్లో నేను విలన్ కాదు. ఓకే, అలా అని చెప్పి నేనే హీరో అని చెప్పాను. దీనికి కథనే హీరో. అండ్ కథ రాసిన డైరెక్టర్ మదన్ గారికి అండ్ రైటింగ్ రాసిన గవిరెడ్డి గారికి. బికాస్ ప్రతి సిచ్యువేషన్స్ జరిగే ఒక ఇన్సిడెంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేలాగా చేశారు. అండ్ షూర్గా ట్విస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో చాలా ఇంటెన్స్గా అనిపించింది మీకు ట్రైలర్. బట్ అలాగే ఆపోజిట్గా వెన్ యూ కమ్ ఇన్ థియేటర్స్ కదా, యూ విల్ లాఫ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కామెడీ ఫిలిం అని నేను చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ ఫిలింని నేను కామెడీ ఫిలింగా నేను చూస్తున్నా. అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ అండి. రాజా రవీంద్ర సార్, మీరు చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశారు, ఇంతకుముందు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇందులో డిఫరెంట్గా కనిపిస్తారు అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు. సో మీ క్యారెక్టర్ గురించి. అన్ని సినిమాలు యాక్ట్ చేశానండి, ఇందులో చేయలే, అదే తేడా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి. పొలిమేరాలో మీ యాక్టింగ్ సూపర్బ్. సో ఇందులో ఎలా ఉండబోతుంది? నిన్న కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అందులో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పొలిమేరా 2 తర్వాత
క్రియేటివ్గా ఆ తర్వాత నేను ఇప్పుడు లైలా చేశాను, దెన్ ఇప్పుడు ఇంకా కపుల్ ఆఫ్ అల్లరి నరేష్ గారితో ఇవాళ రైల్వే కాలనీ అవన్నీ కూడా రిలీజ్కి ఉన్నాయి, డెకాయిట్ చేస్తున్నాను. సో బట్ ఇది ఫస్ట్ చేశాను. ఆ మూవీ తర్వాత నేను ఫస్ట్ సెట్కి వెళ్ళింది ఈ ఫిల్మే. పొలిమేరా 2 తర్వాతే క్రియేటివ్ స్పేస్లో ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ టైమ్ ఐ హ్యాడ్ సెట్లో. చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. ఒక్క రోజులో జరిగే కథ కదా, చాలా ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఒక ఫ్యామిలీని కాపాడుకునే నేపథ్యంలో వెళ్తుంది కదా ఫిల్మ్. సో ఫ్యామిలీ అన్న వెంటనే మనకి కోపం, బాధ, యాంగ్జైటీ, అన్ని ఆనందం, కన్ఫ్యూజన్ అన్నీ వస్తాయి కదా. ఆ అన్ని రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు మదన్ గారు. సో ఐ హ్యాడ్ బెస్ట్ ఆఫ్ మై టైమ్. సార్ నవీన్ గారు, సార్ వరుస పోలీస్ క్యారెక్టర్స్ తర్వాత కొత్తగా ఈసారి మళ్ళీ పాత నవీన్ చంద్రన్ చూస్తున్నాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. అయితే మీ గత చిత్రాల్లో ఎక్కువ శాతం మీరు పైనుంచి పోలీస్ క్యారెక్టర్గా కేసుని పరిశోధించే పోలీస్ క్యారెక్టర్ కనిపించారు. ఇందులో ఈసారి మర్డర్ కేసు మీ మీదనే ఉంది. ఏం డిఫరెంట్ ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్. లేదు సార్, రాజారేంద్ర గారు పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నేను వేసుకోవాల్సిన ఇప్పుడు డ్రెస్ ఆయనకి వెళ్ళింది. మీ డ్రెస్ అండ్ ఆయన్ని చూస్తుంటే అబ్బా అది నేను కాదు, అది ఆ పోలీస్ నేను కాదు అనుకున్నా. బట్ ఇందులో చాలా చాలా ఎలా చెప్పాలి సార్, అంటే ఈ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి. ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడితే ఇన్ సెన్స్ ఇక్కడేదో వాయిలెన్సో లేకపోతే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసో లేకపోతే ఇంటెన్స్ కాదు. ఇది ఒక చాలా హ్యూమన్లీ ఉంటుంది క్యారెక్టర్. ఇది ఇప్పుడు కోపం వస్తే యూజువలీ మనం నా క్యారెక్టర్ ఎలా అంటే తగ్గించుకుంటాం, ఓకే పర్లేదు, ఎవరైనా ఏమన్నా కూడా పర్లేదు అన్న. కానీ శాంతి క్యారెక్టర్ అలా కాదు, ఇలా చెప్పేస్తుంది అనమాట. లైక్ రియల్ లైఫ్లో రాజా రవీంద్ర గారు లాగా. సో టిపికల్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఇది. అండ్ చాలా రిలవెంట్గా ఉంటుంది సార్. అండ్ మీకు ఫీల్ అవుద్ది బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం, యూ ఫీల్ దట్ దీస్ 2 క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ, ఈ టైం లైన్లో వాళ్ళకు ఆ ఎటర్నల్ రష్ వచ్చిన జర్నీ మీరు థియేటర్లో ఫీల్ అవుతారు సార్. అలాగే ఇంతకుముందు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు చెప్పినట్టు టీజర్ ట్రైలర్ చూస్తుంటే మనకి ఎట్లా ఉందంటే ఒక మినీ దృశ్యంలా కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి కాపాడుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ అతను ఏం చేశాడు అన్నది పాయింట్ లాగా అనిపిస్తుంది. అది మీకేమన్నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అలా అనిపించిందా మీకేమన్నా? లేదు సార్, అలా అనిపించలేదు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ దట్ ఒక గొప్ప సినిమాకి కంపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్, మన ఫ్యామిలీ విషయానికి ఎవరైనా వస్తే అది ఎలాంటి వాళ్ళైనా దానికి స్టాండ్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు సార్. ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రెంగ్తా లేకపోతే ఐఎమ్ అ బిగ్ పర్సన్ స్మాల్ పర్సన్ కాదు, బట్ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్యామిలీ అనే విషయానికి వస్తే మనం ముందు ఉంటాం. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇది అంతే. సార్ రాజా రవీంద్ర గారు, సార్ ఇంతకుముందు మీరు చెప్పారు నటించలేదు ఈ సినిమాలని, అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉంది ఏమన్నా మీకు? ఎట్లా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమైనా దగ్గరగా ఉంది, నటించలేదు చెప్పారు మీరు ఇంతకుముందు. అంటే ఆ క్యారెక్టర్ నటిస్తే సినిమా పోద్దండి. రియల్ లైఫ్ నేనేం పోలీస్ ఆఫీసర్ కాదు కదా. అని మీరు నటించలేదు అన్నారు కాబట్టి అడిగారు. అదంటారా? అవును, రియల్ లైఫ్ లాగే ఉంటుంది. ఏంటి సార్ పోలీస్ క్యారెక్టర్ మిగతా బిఫోర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ దీనికి డిఫరెన్స్ ఇది అంతా మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది మిగతా అంటే అండి ఇది బిహేవ్ చేయాలి, యాక్ట్ చేస్తే ఇది డిఫరెంట్ క్యారెక్టర్ టోటల్గా. సినిమా కథ అలా ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర గారు, హాయ్ దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. హాయ్. మీరు ప్రాబ్లీ ఐ థింక్ 2005 or 2006 స్టార్ట్ చేసినట్టున్నారు యాక్టింగ్. అండ్ 2012 అందాల రాక్షసి కొంచెం మీకు బ్రేక్ వచ్చింది కదా. అండ్ మీరు అప్పుడు స్టార్ట్ చేసి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, లైక్ 16 years అవుతుంది. వై డోంట్ అంటే మీ తర్వాత సినిమాలకు వచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత కూడా చాలా మంది స్టార్స్ అయిన వాళ్ళు కావచ్చు, మీరు వై డోంట్ యూ ఫోకస్ ఆన్ వై ఐఎమ్ అని ఏమన్నా అనిపిస్తుంది ఎప్పుడైనా? అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, తర్వాత సినిమాలు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్స్ అవ్వడం కూడా జరిగింది కదా. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్లో ఉన్నారు, వై దట్ అంటే ఆ స్టారిజం ఇదంతా మీరు ఎప్పుడైనా ఫోకస్ చేద్దామని ఏమన్నా? ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదండి. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ద వే ఐ స్టార్టెడ్, ద వే ఐఎమ్ హియర్, ఇట్స్ బికాస్ ఆఫ్ ఆడియన్స్. గాడ్ ఈస్ బీయింగ్ కైండ్ టు మీ అండ్ ద టాలెంటెడ్ డైరెక్టర్స్, డెబ్యూన్ డైరెక్టర్స్ అయినా డెబ్యూన్ ప్రొడ్యూసర్స్ అయినా దే ఆర్ విల్లింగ్ టు వర్క్ విత్ మీ. సో ప్రతి సంవత్సరం 1-2 సినిమాలు చేస్తూనే వచ్చాను. 16 years ఇక్కడ దాకా ఉన్నానంటే ఐఎమ్ సో హ్యాపీ. నాకు నిజంగా గ్రాటిట్యూడ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. సూపర్. అండ్ అట్ ద సేమ్ టైమ్
మీరు చెప్పినట్టు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు నాతో ఉన్న వాళ్ళు స్టార్స్ అయిపోయింది. దట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. నిజంగా హ్యాపీ. ఎవరికి జరిగిన ఇప్పుడు నాకు వై అనేది మీరు నన్ను అడుగుతున్నారు కదా, ద సేమ్ టైమ్ యూ కాంట్ ఆస్క్ ఆల్ వై అనేసి. వై? బికాస్ సి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ జర్నీ. ఒక్కొక్కరి జర్నీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు చాలామంది నాకు స్టార్గా చూపించాలా లేకపోతే ఆ బిహేవియర్ అలా ఉంటే నేను స్టారా అని తెలియదు. బట్ వాట్ ఐఎమ్ టుడే విత్ దిస్ షో టైమ్, దిస్ ఈజ్ మై లేటెస్ట్ ఫిలిం. సే లైక్ 2006 నుంచి ఇప్పుడు దాకా దిస్ ఈజ్ మై షో టైమ్, రైట్? వాట్ ఐఎమ్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ వాట్ ఈస్ గివింగ్ మీ అండ్ వాట్ ఈస్ గోన్ గివ్ మీ మోర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇందాక చెప్తూ అనిల్ సుంకర ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ అని చెప్పి మీరు మెన్షన్ చేసినప్పుడు అన్నారు లాస్ట్లో స్పీచ్లో కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వీటి మీరు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో చేశారు, సినిమాలు చేశారు, ప్రామినెంట్ రోల్స్ కూడా చేశారు. బట్ వై డోంట్ అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ పెద్ద సినిమాలు ఇలా ఒక ఫోకస్. ఇప్పుడు నవీన్ చంద్ర గారు 11 మంచి అప్రిసియేషన్ వచ్చింది, లైక్ రిలీజ్లో మంచి అప్రిసియేషన్ వచ్చింది, ఇప్పుడు షో టైం ఇది కూడా చాలా మంచి కంటెంట్ అనిపిస్తుంది. వై డోంట్ యూ హ్యావ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడుతుంటారు, సో వై డోంట్ యూ థింక్ దోస్ థింగ్స్? అంటే ప్రొడక్షన్ హౌస్ షుడ్ హ్యావ్ అ స్టోరీ కదా. యాక్చువల్లీ శరత్ గారు అడిగిన క్వశ్చన్ నవీన్ చంద్ర గారిని అడిగారు కదా, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్టార్స్ అయిపోయారు, మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా అని. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానండి. ఇప్పుడు ఒక జంగిల్ ఉంది, జంగిల్లో అన్ని యానిమల్స్ ఉంటాయి కదా. సముద్రంలో ఫిషెస్ ఉంటాయి, లేక్స్లో ఫిషెస్ ఉంటాయి, జిరాఫ్స్ ఉంటాయి, జీబ్రాస్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో నేను మేము లెట్స్ సే వీఆర్ ఫిష్, మేము ఫిష్లా సముద్రంలోనే ఏమైనా చేయగలుగుతాం కానీ చెట్లు అయితే ఎక్కలేం కదా వెళ్ళి మంకీస్ లాగా. సో స్టారే అంటే ఇప్పుడు మంత్ ఆఫ్ మధు చేశారు నవీన్ చంద్ర గారు, ఆర్ నేను పొలిమేర చేశాను, ఆయన ఇంకా చాలా బెస్ట్ ఫిల్మ్స్ చేశారు. స్టార్స్ అలాంటి ఫిల్మ్స్ చేయలేరు బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ మా హీరో ఇలానే ఉండాలి, ఇదే చేయాలన్నది ఒకటి ఉంటుంది, వాళ్ళకి చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు చేయలేరు. బట్ మాకు ఆపర్చునిటీ ఉంది. సో ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసే యాక్టర్స్ కూడా ఉండాలి కదా. అందరూ ఒకటే ట్రాక్ మీద పరిగెడితే ఇంకా కొత్త పాత ఎవరు క్రియేట్ చేస్తారు? ఎందుకంటే యూనిక్ సినిమా, డిఫరెంట్ కాంటెంట్ సినిమా అడుగుతూనే ఉంటారు, కొత్త సినిమా. అండ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ దట్ న్యూ అండ్ యూనిక్ కాంటెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ రిక్వెస్ట్ ఆడియన్స్, ఎప్పుడు మేము చేసే మాకున్న ప్రమోషన్ పరిధిలో, మాకున్న బడ్జెట్ పరిధిలో, మాకున్న కాంటెంట్ పరిధిలో మేము ఎప్పుడు ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ప్రతి సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా కూడా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిలిం అని చెప్పి, అంతే. సో అది సూపర్, అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నవీన్ చంద్ర గారు, హాయ్ సార్. మీరు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, చాలా ఇంటెన్స్ పర్ఫార్మరు. ఇప్పుడు అంతా కుబేరలో ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి క్యారెక్టర్ మీ దగ్గరికి రాలేదా? వచ్చినప్పుడు ఏమైనా యాక్సెప్ట్ చేయలేదు? వచ్చాయండి, చేశానండి కొన్ని సినిమాలు. ఐ డన్ నౌ, ఐ షాట్ సమ్ గుడ్ ఫిల్మ్స్ విత్ different characters, and I would like to congratulate Dhanush for Kubera success. But yeah, it depends on the director అండి. ఇప్పుడు డైరెక్టర్ చూసే విధానం, ఆర్టిస్ట్ని చూసే విధానంలో ఉంటుంది. సో ఆ డైరెక్టర్ నిజంగా, నేను ఏ డైరెక్టర్ అయితే అలాంటి కథ తీసుకొచ్చి, నేను లైక్ మంత్ ఆఫ్ మధు అనే ఫిల్మ్ చేశాను, శ్రీకాంత్ నగోతికి నేను అలా మధులా కనిపిస్తానని ఆయనకు నమ్మకం ఉంది, అందుకే నాకు మంత్ ఆఫ్ మధు కనిపించింది. షో టైం నేను సూర్య క్యారెక్టర్ చేశాను. అంటే ఈయనకు కూడా ఒక డౌట్ ఉండింది అప్పుడు, విలన్గా చేస్తున్నారు, సూర్య అనే క్యారెక్టర్కి సాఫ్ట్గా హోమ్లీ ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపిస్తానా లేదా ఒక డౌట్ ఉండింది. ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత ఆయన పర్స్పెక్టివ్ మారిపోయింది నా మీద. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ ద కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే ఎవరు వద్దంటారండి, చేస్తాం అంతే. శ్రీనివాస్ గౌరెడ్డి గారు, శుభం సినిమాతో అందరినీ నవ్వించారు, ఈ సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారు, యాక్టర్గా కూడా ఉన్నారు. ఏంటి డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇందులో కామెడీ ఎంతవరకు ఉంది? థ్యాంక్ యూ అండి. అంటే మీకు ట్రైలర్లో చూసినంత కొంచెం సీరియస్గా కనిపించింది, బట్ డైరెక్టర్ గారు ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా కొంచెం హైడ్ చేశారు. చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. పర్టికులర్గా కొత్త జోనర్ సినిమా, అంటే లేటెస్ట్గా నవీన్ గారు అన్ని కొత్త జోనర్ సినిమాలన్నీ అటెంప్ట్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఆయన ఇప్పుడే అన్నారు, నేను ఫ్యామిలీ మ్యాన్ గాని. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ డాడీ, అన్ని పర్ఫెక్ట్ కొడుకు. సో ఫ్యామిలీ మ్యాన్గా మాత్రం పర్ఫెక్ట్గా ప్రూవ్ కాదు, అందరికీ చాలా బాగా నచ్చుతారు. థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. గగన్ రెడ్డి గారు మీకే.
మీరే సార్. గవిధర్ రెడ్డి గారు. మైక్లో చెప్పండి సార్. శుభం డిఫరెంట్ సినిమా, మీకు మంచి అప్లాస్ తీసుకొచ్చింది. అండ్ ఇది రైటర్గా చేసినా ఇందులో కూడా యాక్టర్గా చేస్తున్నారు. సో అది తర్వాత వచ్చే ఫిలింకి కొంత ఇంపాక్ట్, అంటే వెన్ యూ వాంట్ టు గో ఇన్ టు ద ఆడియన్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఉంటుంది. సో ఇది ఇందులో హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్, అది ఎంతవరకు ఆడియన్స్కి వెళ్తుంది? సార్ నేను దీనికి యాక్టర్ మాత్రమే, సారీ రైటర్ మాత్రమే సార్. దీనిలో నేను కొన్ని సీన్స్లో ఉన్నారు. యా, అది అది అనుకోకుండా సరదాగా అలా సినిమాలో మా బావగారు అనమాట. సో బావగారి కోసం యాక్ట్ చేయాల్సి వచ్చింది. యా అవునండి, అవునండి. మదన్ సార్. యా, శుభం ముందే నేను చూసి ఉంటే ఇంకా పెద్ద క్యారెక్టర్ నేను చూసి ఉంటారు సార్, అంతే. మదన్ సార్. సార్ సో సార్ మీరు తమిళ్ యాక్టర్ కూడా చాలా సినిమాల్లో చేశారు అండ్ ఇప్పుడు డైరెక్షన్. సో అంటే లాస్ట్ కొన్ని ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సో నవీన్ చంద్ర గారి అమ్ము కానీ లేకపోతే లాస్ట్ వచ్చిన 11 కానీ అండ్ ఇప్పుడు షో టైం కానీ ఎక్కువ తమిళ్ డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుంది నవీన్ చంద్ర గారిని. సో ఏంటి అంటే సో అంటే చాలామంది యాక్టర్స్ ఉన్నా కూడా కొన్ని సినిమాలకి స్క్రిప్ట్లు ఆయన వెతుక్కుంటూనే వస్తున్నాయా, లేకపోతే తమిళ యాక్టర్స్కి కానీ తమిళ డైరెక్టర్స్కి కానీ ఎక్కువ ఫోకస్ ఫస్ట్ లిస్ట్లో ఉంటున్నారా నవీన్ చంద్ర గారు? ఏం చెప్తారు? మనకు మంచి యాక్టర్స్ కావాలి అంతే. ఇది తమిళ తెలుగు అది ఇట్లేదు. ఇప్పుడు అదే పాన్ ఇండియా పాన్ వరల్డ్ అది అన్నారు కదా. సో లైక్ దట్ వీ నీడ్ అ గుడ్ ఆర్టిస్ట్ టు లిసన్ టు ద డైరెక్టర్ అండ్ గివ్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్. He is the one. So that done. మీనాక్షి గారు, సారీ కామాక్షి గారు. సో కామాక్షి గారు సారీ. సో అంటే మీనాక్షి చౌదరిని బాగా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఓకే ఓకే, బ్యాక్ ఆన్ ట్రాక్. డన్. అంటే పొలిమేర తర్వాత మీ లైనప్ చేస్తున్నారు, బట్ మధ్యలో ఒక క్యారెక్టర్ చేశారు, లైలా లాంటి సినిమాలో క్యారెక్టర్ చేశారు. సో ఏంటి ఎందుకు చేశారు? అంటే మామూలుగా మీకు చెప్పినప్పుడు అదేమన్నా క్యారెక్టర్ పెద్దదని చెప్పి తర్వాత ఏమన్నా కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారా లేకపోతే ఏంటి? లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎంబీబీఎస్ చేసిందని మీరు కన్ఫ్యూజ్ అయ్యారా అని అడగడం ఏంటండి? సో యాక్చువల్గా వాట్ హ్యాపెన్స్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో మీ అందరికి కూడా తెలుసు, బట్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. మనం ఒక పెద్ద బ్యానర్లో ఒక పెద్ద యాక్టర్ 2 టైర్ 3 టైర్ ఆర్ 1 టైర్ వాట్ ఎవర్ యాక్టర్స్ ఫిల్మ్ చేసినప్పుడు, ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మన క్యారెక్టర్ బ్రీఫ్, క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందని చెప్తారు, కానీ మొత్తం స్టోరీ మనకు చెప్పరు. అండ్ ఇప్పుడు నేనున్న పొజిషన్కి నేను బిల్డ్ చేసుకుంటున్నాను, మీ అందరి ముందే ఎదుగుతూ వస్తున్నాను నేను. సో ఈ స్పేస్లో నేను కంప్లీట్ స్టోరీని కూడా నేను డిమాండ్ చేయలేను. బట్ ఇట్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ విశ్వక్ ఆర్ రామ్ ఆర్ మంచి బ్యానర్. సో ఐ థాట్ ఓకే. అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ చాలా ఫన్. ఐ నో ఇట్ వాస్ అ వెరీ ప్రిమిటివ్ రైటింగ్. అది నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. మొత్తం ఓవరాల్గా మూవీ ఒక ఆడియన్గా చూసినప్పుడు నాకు అది అనిపించింది. బట్ దెర్ ఇస్ నో రిగ్రెట్స్ అండి. పట్టిందల్లా బంగారం అవ్వదు. సో అందులోంచి మనం నేర్చుకుంటా ముందుకు వెళ్తానే గ్రోత్ అనేది ఉంటుంది. సో దెర్ ఇస్ నో ఐ డోంట్ రిగ్రెట్ ఆర్ రిపెంట్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఐ మేడ్. ఐఎమ్ 100% హ్యాపీ. డాక్టర్ కామాక్షి గారు. హాయ్ సురేష్ గారు. నమస్కారం. నమస్తే. యూ హ్యావ్ బికమ్ మా అందరికన్నా మీరు బాగా ఫేమస్ అండి. చెప్పండి. అంటే మీకు అండ్ ఆయన అడిగే క్వశ్చన్స్ వల్ల పాపం ఆయన కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను, చాలా తిడుతూ ఉంటారు. బట్ ఈజ్ అ వెరీ నైస్ అండ్ స్వీట్ పర్సన్ అండి. పాపం. చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అందరి విషయాల్లో చాలా బాగా కలెక్ట్ చేసుకుని చాలా క్లియర్గా అన్ని ఇచ్చేస్తున్నారు అందరికి. అంటే మీకు అనుకోకుండా వస్తున్నాయి ఎక్కువ థ్రిల్లర్ హారర్ జానర్ సినిమాలు ఎక్కువ మీకు ఎందుకు వస్తున్నాయి? దాని నుంచి బయటకు రారా? సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే నా దగ్గర ఒక కథ ఉంది సార్. మొత్తం హీరోయిన్ గా గ్లామర్ గా మొత్తం లేదు సార్. ఉండు. సార్ ఓకే, జోక్స్ అపార్ట్, సురేష్ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. బట్ సార్ ఐ థింక్ టైమ్స్, రోజులు మారాయి, కాలం మారుతుంది. ఉమెన్కి మూవీలో ముందు ఒక గ్లామర్కి మాత్రమే పరిమితం అయిపోయేవాళ్ళు. అండ్ షీ ఈజ్ ఓన్లీ షోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ తన బాడీని ఆబ్జెక్టిఫై చేయడమే ప్రైమరీ గోల్ అయిపోయేది. ఎందుకంటే మనకి వచ్చే ఆడియన్స్ అందరూ మన ఇంట్లో అందరూ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ చాలా హోమ్లీగా కప్పుకొని ఉంటారు. సో స్క్రీన్ పైన గ్లామరస్గా కనిపిస్తే వావ్ ఎంత బాగుంటుందో చూడడానికి పెద్ద స్క్రీన్ మీద అని వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు
మూవీస్ 1930s తెలుగు సినిమా స్టార్ట్ అయింది. 1930s మనం ఎక్కువ డివోషనల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్. ఆ మధ్యలో ఒక స్పేస్ వచ్చింది కదా, అక్కడ చాలా గ్లామర్ ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు గ్లామర్ అని అయిపోయింది. బట్ ఇప్పుడు విమెన్ ఆర్ డూయింగ్ సో మచ్. ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు సుప్రియ. సో మా అన్ని క్రాఫ్ట్స్లోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు. కెమెరా మీరు వర్క్ చేస్తారు ఫీమేల్ డిఓపితో. సో అలాంటప్పుడు నేను థియేటర్ చేసి యాక్టింగ్ని క్రాఫ్ట్ని చదువుకొని వచ్చినప్పుడు ఆ స్కోప్ ఉన్న దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని నాకు కోరిక ఉంటుంది కదా. సో అందుకని నేను గ్లామరస్ రోల్స్కి నేను అగేన్స్ట్ కాదు. బట్ ఇందాక వేరే రిపోర్టర్కి చెప్పినట్టు ఆ పాత్లో చాలామంది చేస్తున్నారు. నేను ఇక్కడ కంపీట్ అవ్వడానికి రాలేదు, నా ఓన్ పాత్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. సో అలాంటప్పుడు నా దగ్గర ఇంత మంచి స్క్రిప్ట్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ వస్తున్నప్పుడు ఐ విల్ టేక్ ఇట్. ఒకవేళ అవి వచ్చినప్పుడు చూద్దాం, విల్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఐ గెట్ దేర్. కానీ ఇప్పుడైతే ఐ మీన్ హ్యాపీ స్పేస్, ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. ఇయర్ మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తూ ఉంటాను. 4 రిలీజ్లు ఉన్నాయి. అంతే అండి. రీసెంట్గా ఇప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఎంఎస్ రాజు సినిమా దాంట్లో లీడ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తాడు తెలిసింది. నేనే చెప్పేశాను కాబట్టి చెప్పవచ్చు. అలాగే సరే సరే చెప్పరా అయితే లీక్ చేయరా? ఓకే సరే సరే. నెక్స్ట్ మన చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో అన్నారు, దాని గురించి ఏం చెప్పండి. చిరంజీవి గారి సినిమానండి, ఇంకా నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఆ రోజు స్టేజ్ మీద అయితే సార్ అన్నారు, చిరంజీవి గారు అన్నారు, మీరు అందరు కూడా విన్నారు. సార్ చిరంజీవి గారు అందుకోసం అడిగాను. అదే సార్, లేదు సార్, ఐడియా లేదు సార్. అదే లేదు సార్. బట్ ఐ హ్యావ్ గుడ్ రిలీజెస్ దిస్ ఇయర్. దీని తర్వాత ఫస్ట్ షో టైం మీద ఫోకస్ చేద్దాం సార్. షో టైం ఇది. సో దీని తర్వాత ఉన్నాయి రిలీజెస్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ July 4th. ఎందుకంటే ప్రాణం పెట్టి చేశారు అందరూ. మదన్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, నవీన్ చంద్ర గారు, అందరూ యాక్టర్స్ అందరూ చాలా ఒక ఇందాక అంటున్నారు కదా, ఏం కలెక్ట్ చేసుకొని మాట్లాడారు, అందరికీ సపోర్ట్ ఇస్తా. బికాజ్ ఆ బాండ్ క్రియేట్ అయిపోయింది ఆ 1 month షూట్లో. సో నేను ఒక యాక్టర్ కదా, ఇది మా సినిమా ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిసియేషన్ మా అందరిది, నా ఒక్కదాన్ని కాదు, నవీన్ గారిది కాదు, మా అందరిది. ప్రొడ్యూసర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి, ఆల్ 24 crafts షుడ్ టేక్ ది క్రెడిట్. రాజారేంద్ర గారికి ఇవ్వండి. ఏం డైలాగ్ కొట్టినా వెంటనే సెటర్ డైలాగ్ వస్తుందని ప్రిపేర్ అయ్యి అడుగుతున్నా. క్వశ్చన్ అడుగు. ఇది కూడా అదే అలాంటి. సరే, అంటే నవీన్ చంద్ర యాక్ట్ చేస్తే ఆ సినిమాలో కంపల్సరీ రాజారేంద్ర ఉంటాడా? అది ఎలా జరుగుతుంది? అంటే ఎన్ని సినిమాలు మీ ఇద్దరు కాంబినేషన్లో, అంటే హీరోయిన్ కాంబినేషన్, డైరెక్ట్ కాంబినేషన్ అంటారు కదా, అలా మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది ఎన్నో సినిమా? 11 సినిమా చూసావా? చూడలేదు. ఉన్నానా అందులో? నేను చూడలేదు. ఎక్కువ సినిమాలు చేశారు కదా. బ్లైండ్ స్పాట్ సినిమా చూసా? అన్నీ ఉండకపోవచ్చు, మాక్సిమం ఉన్నాయి, కొన్ని సినిమాలు ఉన్నారు కదా, అందుకని అడుగుతున్నా. ఈ మాక్సిమం లేను. చెప్పు ఏ సినిమాలో ఎన్ని సినిమాలు చేశారని అడుగుతున్నా. అదే నేను అడిగిపోతున్నా ఏంటంటే ఎన్ని సినిమాలు చేశారని అడుగుతున్నా. కాదు, అది కాదు ఇక్కడ. ఇది షో టైంది, అది ఓకే. నువ్వు ఎన్ని సినిమాలు చూసావు? ఎన్ని సినిమాలు అంతకుముందు? అంటే జనరల్ గా ఏంటంటే ఆ రిలేషన్షిప్. చెప్పు తమ్ముడు, అడిగిన దానికి ఎన్ని సినిమాలు చేశారు తెలియక అడిగాను నేను. అడిగింది అదే. ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయితే ఈ ఒక్క సినిమాలోనే ఉన్నా. మొత్తం ఎన్ని సినిమాలు? అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి వెళ్ళి చూసి చెప్తా. ఇవన్నీ లిస్ట్ పెట్టి కూర్చుంటారా ఏంటి ఇక్కడ? చేసి కాంబినేషన్ ఎక్కువ వస్తుంది కదా, దాని గురించి. నేను చేసి 12 సినిమాలే నాకు గుర్తులేవు. ఇప్పుడు ఆయనతో ఎన్ని సినిమాలు చేశానంటే మొత్తం 12 సినిమాలు చేసావు. సినిమా చేస్తున్నా నేను. ఇప్పుడు చేసి 12 సినిమాలు నాకు గుర్తులేవు. నువ్వు అడిగితే ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాను అంటున్నా. సరే అయితే నవీన్ చంద్ర గారు. జనం కొంతమంది హీరోలకి థియేటర్కల్ బిజినెస్లు బ్రహ్మాండంగా జరుగుతాయి. కొంతమంది హీరోలు మెయిన్ హిందీ రేట్స్ సేలబిలిటీ పాయింట్ ఆఫ్లో అక్కడ హీరోలుగా చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్లోనే సినిమాలని హీరోలు బుక్ చేసుకుంటారు. రీసెంట్ టైంలో నవీన్ చంద్రతో సినిమా చేస్తే ఓటీటీ కన్ఫామ్, ఓటీటీ స్టార్ హీరో అయిపోయారు మీరు. దాని గురించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ అప్రిషియేషన్. దట్ ఓటీటీ స్టార్ అని మీరు చెప్పారు అండ్ కన్ఫర్మ్ అని చెప్పారు కదా, అది నా క్రెడిబిలిటీ అండి. ఇన్ని సంవత్సరాలుగా నేను తెచ్చుకున్న క్రెడిబిలిటీ. ఏదో ఒక ప్లాట్ఫామ్ అయినా, అది థియేటరా, ఓటీటీ, ఏదైనా, బట్ ఆడియన్స్కి నేను దగ్గర ఉండాలి. నేను నేర్చుకున్న క్రాఫ్ట్, నేను నేర్చుకుంటున్న క్రాఫ్ట్, నేను చేస్తున్న క్రాఫ్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. దట్స్ మై మెయిన్ పాయింట్. ఒక థియేటర్ అంటారా? ఎస్, ముందు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా, ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. ఏదో ఒక సినిమా ఎస్ ఆడియన్స్ విల్ కమ్ అండ్ వాచ్ దట్. అది షో టైమే కావచ్చేమో.
సో నేనైతే నా బెస్ట్ నేను చేస్తుంటా సార్ ఫర్ అ ఫిలిం. రెస్ట్ ఇట్స్ గాడ్, దేవుడు ఎలా ఏ రూపంలో వస్తారో, ఏ రూపంలో నాకు సక్సెస్ ఇస్తూనే ఉన్నారు సక్సెస్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ గెటింగ్ నౌ అండ్ ఐ విల్ కంటిన్యూ మై బెస్ట్ అంతే. ఓకే, డైరెక్టర్ గారు మదన్ గారు, షో టైం టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? ముందే చెప్పాను సార్, యాక్చువల్లీ మీరు అప్పుడు రాలేదు. ఐ థింక్ ఏమంటే యాక్చువల్లీ ఒక ముఖ్యమైన ఒక ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన ఒక ఆయనకి షో చూపించారు ప్రొడక్షన్ నుంచి. ఆయన చూసి బయట వచ్చేప్పుడు ఫిలిం ఎలా ఉంది అలా అన్నారు. సడన్లీ ఆయన డ్రైవర్ దగ్గర అన్నారు, ఎలా ఉండింది అలా అన్నారు. రియల్ షో టైం అన్నారు వాడు. ఆ టైంలో వీఆర్ డ్రైవర్ చెప్పారు యాక్చువల్లీ ఈయన యాక్చువల్లీ చెప్పండి. సో ఆ టైంలో మేము వెతుకుని ఉన్నాము ఏ టైటిల్ దీనికి ఫిక్స్ చేస్తాం. సో రిలేటబుల్ టైటిల్ కావాలి. సడన్లీ ఈ టైటిల్ బాగా ఉంది, కిషోర్ సార్ చెప్పారు, మా అందరూ నచ్చింది. దీంట్లో ఒక్క విషయం కూడా చెప్పాలి, మీరంతా భాషా ఫిలిం చూసి ఉన్నారు ఐ థింక్. దాంట్లో రజనీ సార్ ఒక డైలాగ్ చెప్తారు కదా, నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినలాగా. అది వచ్చి రాసిన డైలాగ్ కాదు. అక్కడ ఒక లైట్ ఆఫీసర్ పని ఇచ్చేటప్పుడు ఏంట్రా ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినలాగా చేయరా అలా చెప్పప్పుడు దాన్ని వినేసి ఇది ఎలా ఉంది చూడండి అలా రజనీ సార్ పిలిచి అడిగినట్ట. ఆ టైంలో బాగుంది ఇది పెడతా. సో ఏమంటే సెన్సిటివ్ పీపుల్, పెద్ద మనుషులు, చిన్నవాడు పెద్దవాడు అలా లేదు. మన మంచి విషయం ఎవరైనా చెప్తే దాన్ని ఎత్తుకొని మనకి ఎలా యూజ్ చేస్తారు. సో కిషోర్ సార్ అది చేసింది నాకు చాలా థ్యాంక్స్. తమిళ్లో మీరు యాక్టర్గా బోల్డ్ సినిమాలు చేశారు. సో యాక్టర్ నుంచి డైరెక్షన్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే? నాకు రైటింగ్స్లో ఎప్పుడు ఇంట్రెస్ట్. నా ఫ్రెండ్స్తోని కొలాబరేట్ చేసి రాసినే ఉంటాను. సో ఇప్పుడు నవీన్ సార్ ఫిలిం నేను చాలా ఫిలిమ్స్ ఫాలో అవుతాను, చూస్తాను. అది కూడా ముందు స్టేజ్లో చెప్పాను, నాకు కూడా తెలుగులో యాక్ట్ చేయాలనేది ఇష్టం. సో ఇప్పుడు రైటింగ్ చేసి నా చంద్రశేఖర్ సార్ దగ్గర ఒకసారి మన స్టోరీ నేరేట్ చేసే ఒక అవకాశం దొరికింది. సో ఆ టైం సార్కి చెప్పప్పుడు సార్కి నచ్చింది. సారే ఈ ప్రొడక్షన్ ఇలా చేద్దాం, చంద్రశేఖర్ పీయూష్ మిత్రా సార్ ఇద్దరు వచ్చి ఇది మాట్లాడి కిషోర్ సార్ దగ్గర నన్ను తీసుకుని వచ్చారు. ఆయన కూడా స్టోరీ చెప్పప్పుడు ఆయన నచ్చింది. సో ఇట్స్ ఫ్రమ్ గాడ్ ఐ థింక్. సో బేసిక్గా మీరు తమిళియన్, సో తమిళ దర్శకులు అండ్ మీరు ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు యాక్టర్గా ఉండి. బేసికలీ ఇప్పుడు ఎక్కువ తమిళ డైరెక్టర్లు తెలుగు స్టార్ హీరోతో తీస్తున్నారు, అలాగే తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోతో కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. దాని గురించి ఒక దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోయింది కదా సార్, తమిళ తెలుగు అంతా పోయింది. అంతా ఎక్కడైనా ఎవరైనా డైరెక్ట్ చేద్దాం, ఎక్కడైనా ఎవరైనా యాక్ట్ చేద్దాం. మీరు లాంగ్వేజ్ తెలిసిందా, ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఫిట్ టు దట్ దెర్ ఇస్ నో ఐ థింక్ సో. గవిరెడ్డి గారు, రైటర్ గారు గవిరెడ్డి గారు, గవిరెడ్డి గారు నమస్తే. గవిరెడ్డి గారు సార్ చెప్పండి. షో టైం క్యాచీగా ఉంది, సినిమాకి బాగుంది, వెరీ గుడ్. అండ్ ఆడియన్స్ని ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకున్నది, టైటిల్ బాగుంది. సో డైలాగ్స్ విషయంలో క్యాచీగా ఉండే సీన్లు ఎన్ని ఉంటాయి? మీరు ఈ డైలాగ్స్ రాశారు కాబట్టి క్యాచీగా ఉండి బయటకు మనం రిపీట్ చేసుకునే డైలాగ్స్ ఎన్ని ఉంటాయి? ఏ క్యారెక్టర్కి ఎక్కువ ఉంటాయి? హీరోకి ఉంటాయా, రాజా రవీంద్ర గారికి ఉంటాయా? అంటే సినిమాలో చాలా న్యాచురల్గా ఉంటాయండి డైలాగులు. పర్టికులర్గా అంటే ఆల్రెడీ ఈయన తమిళ నుంచి కొంచెం రాసుకొని వచ్చారు. బట్ దానిలో ఏంటంటే సార్ పర్టికులర్గా అంటే పర్టికులర్ ఎలాంటి డైలాగ్ చెప్పాలి, యాక్టర్ ఇలాంటి హైలైట్ కావాలి అలాంటి డైలాగ్స్ ఏం లేవండి సినిమాలో. ఫ్లోలో ఏదైతే న్యాచురల్గా ఉంటాయో ఆ ఫ్లోలో కనెక్ట్ అవుతూ వచ్చాయండి. అంటే ఇంటర్వెల్ ఎండింగ్ చాలా ఎమోషనల్గా ఉంటుందండి సినిమాలో. థ్రిల్ గురి చేస్తుంది. ఎండింగ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుందండి. మీరన్న డైలాగ్స్ కూడా క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సార్? ఒక డైలాగ్ చెప్పగలరా సార్? అందుకే అదే ఇంటర్వ్యూలో ఎండింగ్ వరకు అందుకే ఒకటే చెప్పానండి. ఒకటే థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇప్పుడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆర్టిస్ట్గా చేశారు, తమిళ్ తెలుగు వెర్షన్స్ అన్ని చూశారు. అక్కడ నేటివిటీ ఇక్కడ నేటివిటీకి సబ్జెక్టుకి లింక్ అవుతున్నట్టుగా ఈ నేటివిటీ ఉంటుందా? తమిళ